నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జిల్లా గ్రామాల అభివృద్ధి సంస్థ డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి అనుచిత జాతి అభ్యుదయ యోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గానికి చెందిన 20 మంది మహిళలకు మొత్తం 22,10,480 విలువైన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని సబ్సిడీ రుణాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు. పూల బుకేలు అందజేసి ఆత్మీయంగా స్వాగతించిన మహిళలు తమకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సహాయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే స్వయం ఉపాధి ఎంతో ముఖ్యమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలు చిన్న వ్యాపారులు, ఆటోలు, కిరాణా దుకాణాలు, ఉపాధి ఆధారిత వ్యాపారాలు ప్రారంభించి కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు మహిళలకు కొత్త జీవనోపాధి అవకాశాలు కల్పిస్తాయని, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ రోజున మా కావలి నియోజకవర్గంలోని వెలుగుకు సంబంధించినటువంటి పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన భృతి కోసం భవిష్యత్తులో వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేటట్టుగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ సౌజన్యంతో ప్రధానమంత్రి అజయ్ ప్రోగ్రాం కింద మా కావలి నియోజకవర్గంలో 20 మంది మహిళలకు వివిధ వృత్తుల్లో వ్యాపారాలు చేసుకునేందుకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల లెక్కన సబ్సిడీ ఇస్తూ 40,000 రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇస్తూ డిఆర్డీఏ లోన్ ఇస్తూ వడ్డీ లేనటువంటి రుణాన్ని ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకొని ఓన్లీ అసలు మాత్రం 40,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కింద కట్టేటట్టుగా వాళ్ళ సొంత నిధులు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కింద 10,000 రూపాయలు పెట్టే విధంగా ఈ ప్రధానమంత్రి అజయ్ కింద ఈ రోజున డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈరోజు కావలి డివిజన్లో ఉన్న కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటిలో 20 మందికి ఈ రోజున అందించడం జరిగింది. అందులో ఫోటో స్టూడియో కానీ అదేవిధంగా ఆటో కూడా ఒక మహిళ కొనుక్కుంది. ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలామంది తన స్వశక్తితో ఎదిగే విధంగా ముందుకు రావాలని ఈరోజు డిఆర్డీఏ కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీస్కి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ ఐటీడీఓ నుంచి కూడా ఇటువంటి లోన్లు ఇచ్చి డిఆర్డీఏ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారనేటువంటి ఆలోచనతో తప్పకుండా ఈ ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటిలో కూడా ఒక మహిళ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి. ఇంటికి దీపం ఇల్లాలు, ఆ ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇంట ఆనందం సిరులు పండుతాయి. మహిళలు ఆనంద చైతన్యం వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని పోషించడంలో భర్తకి తోడుగా నీడగా ఉండి కుటుంబాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని ఈరోజు మహిళల్ని అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఈరోజు మహిళలని చేతను కూడా వ్యాపారాలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ తలెత్తుకుని తిరిగేటట్టుగా గౌరవంగా బతికేటట్టుగా కుటుంబాన్ని ఎవరి మీద ఆధారపడకుండా తన కుటుంబాన్ని తానే పోషణకర్తగా తీసుకొస్తున్నటువంటి ఈ మంచి ప్రభుత్వాన్ని అభినందిస్తూ మా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి డిఆర్డీఏ స్టాఫ్ని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ కూడా బాగా పనిచేస్తున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మా మహిళల్లో అటువంటి శక్తి ఉంది. ఇప్పుడే కూడా వాళ్ళందరూ కూడా చేతి మగ్గాల మీద ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళు కూడా నేను సందర్శించడం జరిగింది. వారు కూడా మంచి నైపుణ్యంతో పట్టుదలతో జీవితం మీద ఆశతో జీవితాన్ని ఒక అందరికీ రోల్ మోడల్గా ఉండాలి, జీవితంలో ఒకరి మీద ఆధారపడకూడదు అన్నటువంటి స్వయం కృషితో ఈరోజు ముందుకు ఎదగాలనే తలంపుతో వాళ్ళు ఈరోజు ఒక నైపుణ్యాన్ని నేర్చుకున్నారు. ఆ నైపుణ్యంతోనే వాళ్ళ జీవితానికి ఒక వెలుగులు నింపుకునే విధంగా బాటలు వేయాలని ఎప్పుడు కూడా వీరందరికీ నేను తోడుగా నీడగా అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి వీరందరికీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.